ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సర్వే అయితే నిర్వహించబోతుంది. సచివాలయం సిబ్బంది ద్వారా అయితే ఈ సర్వే నిర్వహించబోతున్నట్లు సమాచారము. దీనికి పేరు వచ్చేసి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే. ఈ ఫ్యామిలీ సర్వే ఆధారంగా ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు మరియు కుటుంబం యొక్క వివరాలను సచివాలయం సిబ్బంది అయితే ఒక ప్రత్యేకమైన యాప్లో అయితే రికార్డ్ చేసుకుంటారు. ఈ రికార్డునంతా కూడా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అయితే అప్డేట్ చేస్తారు. సో దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి. సో ఎందుకు ఉపయోగపడతాయి అనేది నేను మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. ముఖ్యంగా సర్వే జరుగుతున్నటువంటి సమయంలో మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి సమాధానాలు ఎలా చెప్పాలి, సో అదేవిధంగా ఈ సర్వే ఆధారంగా మనకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డ్స్ వల్ల ప్రయోజనం ఏంటనేది వివరంగా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఈ సర్వే చాలా ఇంపార్టెంట్ అయితే అవ్వబోతుంది అనమాట రాబోయే రోజుల్లో. ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రభుత్వ పథకాలు మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ సర్వేలో మీరు పాల్గొనాల్సిందే. సో పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ మ్యాటర్ ఏదైతే మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారో ఆ మ్యాటర్ అంతా కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అలానే ఈ యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అందరూ క్లియర్గా అయితే ఉంటాయన్నమాట. సో ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అనేవి మీకు వివరంగా అయితే ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ లింక్స్ ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏకీకృత కుటుంబ సర్వే అయితే నిర్వహించబోతుంది. సో ఈ సర్వేని ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అయితే అప్డేట్ చేస్తారనమాట. దీని ద్వారా కార్డ్స్ అనేవి ఇస్తారు. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే సర్వే అనేది ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాము. ముఖ్యంగా సర్వే చేసే సమయంలో ఫస్ట్ కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసుకుంటారు. తర్వాత కుటుంబం యొక్క వివరాలు నమోదు చేసుకుంటారు. ఎగ్జాంపుల్కి ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు కనుక ఉండినట్లయితే ముందుగా కుటుంబ సభ్యునికి సంబంధించి ముందుగా వివరాలు అనేటివి నమోదు చేసుకుంటారనమాట. కుటుంబ సభ్యుని వివరాలు నమోదు చేసే సమయంలో మిమ్మల్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది ఒకసారి స్క్రీన్ మీద అయితే నేను ప్రజెంట్ చేస్తున్నాను, చూసుకోవచ్చు. సో ముందుగా కుటుంబ సభ్యునికి సంబంధించి బేసిక్ ప్రొఫైల్ కింద కొన్ని ప్రశ్నలు అయితే వస్తాయి. ముందుగా కుటుంబ సభ్యుని ఆధార్ నెంబరు, కుటుంబ సభ్యుని పేరు, లింగము, మొబైల్ నెంబర్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సంవత్సరాలుగా కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు, అదేవిధంగా మీకు వివాహం అయిందా లేదా, వివాహం అయినట్లయితే తండ్రి లేదా భర్త పేరు, తండ్రి లేదా భర్త పేరు యొక్క ఆధార్ నెంబరు, ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు అడుగుతారు. వీలైతే డాక్యుమెంట్ అనేది చూపించండి ఆధార్ కార్డు అడిగినప్పుడు, ఓకేనా. సో ఈ వివరాలు నమోదు చేసుకుంటారు. నెక్స్ట్ కుటుంబ సభ్యునికి సంబంధించి సోషల్ ప్రొఫైల్. సో కుటుంబ సభ్యుడు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు వివరాలు నమోదు చేసుకుంటారు. తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేటివి నమోదు చేసుకుంటారు. ప్రస్తుతం చదువుకుంటున్నారా, ఆ కుటుంబ సభ్యుడు ప్రస్తుతం చదువుతున్నట్లయితే ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు, ఒకవేళ చదువు కంప్లీట్ అయిపోయినట్లయితే ఏం కంప్లీట్ చేశారు, ఏం చదివారు, విద్యార్హత ఏంటి, లేక మధ్యలో ఆపేసి ఉన్నారా, ఏదైనా స్కిల్స్ నేర్చుకొని ఉన్నారా, ఇలాంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఈ యొక్క చదువులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని ఉద్యోగం చేస్తున్నట్లయితే ఉద్యోగానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. కుటుంబ సభ్యుడు ఏ ఉద్యోగం చేస్తున్నారు, సొంత వ్యాపారం చేస్తున్నారా, నెలసరి ఆదాయం ఎంత ఉంటుంది, ఈ వివరాలు అయితే అడుగుతారనమాట. సో ఇలా ప్రతి కుటుంబ సభ్యుల వివరాలు ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నట్లుగానే నలుగురు కుటుంబ సభ్యుల వివరాలు ఇలా నమోదు చేసుకుంటూ ఉంటారు, సేవ్ చేస్తూ వస్తారు. ఇక చివరిలో వచ్చేసి కుటుంబం యొక్క వివరాలు నమోదు చేసుకుంటారు. ఇక్కడ మీ కుటుంబం ఈ నలుగురికి సంబంధించి సో కామన్గా ఉండేటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారనమాట. ఇందులో మొదటిది వచ్చేసి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఐడి అయితే అడుగుతున్నారు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఐడి మీకు ఆటోమేటిక్గా అక్కడ ఎన్రోల్ అవుతుంది అనమాట. తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించి ఉన్నారో వారి యొక్క వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా, మ్యాపింగ్ చేయబడ్డాయా అనేది అడుగుతుంది అనమాట. ఒకవేళ మ్యాపింగ్ చేయకపోయినట్లయితే మ్యాపింగ్ చేస్తారు. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సో విడిపోయినట్లయితే లేదా చనిపోయినట్లయితే వారి యొక్క వివరాలను అక్కడ రిమూవ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి చిరునామా. సో అడ్రస్, ప్రజెంట్ అడ్రస్, ఒకవేళ మీరు ఎక్కడైనా బయట కనుక ఉన్నట్లయితే ఆ అడ్రస్, రెండు వివరాలు నమోదు చేసుకుంటారు. తర్వాత డోర్ నెంబరు, ఈ డోర్ నెంబర్ అంతా కూడా క్రియేట్ చేసిన తర్వాత ఒక క్యాప్చర్ ఫోటో అయితే తీసుకుంటారనమాట. తర్వాత కుటుంబ ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది, మీరు పక్క ఇంట్లో ఉన్నారా, పూరింట్లో ఉన్నారా, అద్దింట్లో ఉన్నారా, లేదా రేకుల ఇంట్లో ఉన్నారా, ఇలా మీ యొక్క ఇంటి పరిస్థితి ఏంటనేది నమోదు చేసుకుంటారు. తర్వాత కుళాయి కనెక్షన్ ఉందా, ఎల్పిజి కనెక్షన్ ఉందా, వైఫై కనెక్షన్ ఉందా, మొబైల్ ఫోన్ కలిగి ఉన్నారా, టాయిలెట్ ఫెసిలిటీ ఉందా, విద్యుత్ పరికరాలు ఏమైనా యూజ్ చేస్తున్నారా, వాహనాలు ఏమైనా కలిగి ఉన్నారా, అదేవిధంగా మీరు పాడి పరిశ్రమ అంటే మీరు పశువులు కనుక ఉన్నట్లయితే లేదా మీరు వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళైనట్లయితే దానికి సంబంధించి ఏమైనా పరికరాలు ఉన్నాయా, సో ఇలా ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా నమోదు చేసుకుంటారండి. ఇలా సర్వే అయితే కంప్లీట్ చేస్తారనమాట.
ఈ సర్వేకి ప్రతి కుటుంబ సభ్యులు ఉండాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఉండి మీ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోండి. ఇక్కడ తప్పులు అనేటివి జరగవు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ డేటాలో అవి ఏమైనా తప్పులు కనుక ఉండినట్లయితే కరెక్ట్ చేసుకునేదానికి ఇదే మంచి అవకాశం. ఈ సర్వే అనేది చాలా కీలకంగా మారబోతుంది రాబోయే రోజుల్లో. సో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఓకేనా. సో కాబట్టి ఈ సర్వేలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనండి. ప్రతి కుటుంబ దగ్గరికి అయితే సచివాలయం స్టాఫ్ అయితే వస్తారు, మీ వివరాలు నమోదు చేసుకుంటారు. సో అయితే ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ మనకు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేవి పంపిణీ చేస్తారు. అంటే ఒక కార్డ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం రేషన్ కార్డు స్మార్ట్ కార్డ్ రూపంలో ఏ విధంగా అయితే చూస్తున్నామో సేమ్ అదే విధంగా ఒక యూనిక్ ఐడి, ఒక నెంబర్ అనేది క్రియేట్ చేస్తారు మీ ఫ్యామిలీకి. సో అందులో మీ కుటుంబ సభ్యుల వివరాలు చూపిస్తాయి. అలానే ప్రభుత్వం ద్వారా మీరు ఏమేమి బెనిఫిట్స్ పొందుతున్నారు, సో మీరు ఏ పథకాలకు అర్హులు అనేది ముందుగా తెలుసుకునే దానికైతే ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుంది. అందులోనూ ఇప్పుడు ప్రజెంట్ చాలామంది కూడా ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నప్పుడు సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరిగే సమయంలో తప్పులు నమోదు చేసేసి, అంటే తప్పులు ఎంటర్ చేస్తున్నారు, సో తప్పుగా అప్లికేషన్ రాస్తున్నారు. ఇలా చేయడం ద్వారా రావాల్సినటువంటి లబ్ధి పొందలేకపోతున్నారు. అదే గవర్నమెంటు ఈ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా మెన్షన్ చేసుకుంటే సో రావాల్సినటువంటి పథకాలందరికీ కూడా లబ్ధి సకాలంలో చేకూరుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది తగ్గుతుంది, డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఫ్లెచ్ అవుతాయి అన్నమాట. సో సచివాలయం స్టాఫ్ మీరు ఇంటి దగ్గరే ఉండి సో ఈజీగా ప్రభుత్వ పథకాలకు అప్లై చేసుకోవచ్చు. సచివాలయం స్టాఫ్ అప్లికేషన్ అనేది వేసేస్తారనమాట. సో ఇలా పేపర్ వర్క్ కూడా తగ్గుతుందనే ఉద్దేశంతో ఈ సర్వేని అయితే ప్రభుత్వం అయితే తీసుకువచ్చిందనమాట. సో యాక్చువల్గా డిసెంబర్ 23 నుంచి అయితే ఈ సర్వే అనేది జరుగుతూ ఉందన్నమాట. సో మీకు అందరికీ కూడా తెలిసి ఉండకపోవచ్చు, మీ ఇంటి దగ్గరికి ఎవరు కూడా వచ్చి ఉండకపోవచ్చు. వాళ్ళందరూ కూడా ట్రైనింగ్లు అయితే ఉన్నారు. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయ్యి డిసెంబర్ నెలాఖరు నుంచి అయితే పూర్తి స్థాయిలో ఈ సర్వే అనేది చేయాలని చెప్పి ప్రభుత్వం స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఫాలోఅప్ చేస్తుందన్నమాట. సచివాలయం స్టాఫ్ మీ దగ్గరకు వస్తారు, మీరు ఖచ్చితంగా జనవరిలో చూస్తారు మీ ఇంటి దగ్గరికి సచివాలయం స్టాఫ్ అయితే వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగి సర్వే అయితే చేస్తారనమాట. సో ఫ్యూచర్లో మీకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈజీగా డేటా అన్ని శాఖలకు ఉపయోగపడే విధంగా ఈ సర్వే అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో కాబట్టి ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, రాబోయే రోజుల్లో మనకు జనవరిలో అయితే ప్రభుత్వ పథకాలు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఈజీగా అప్లికేషన్ ప్రాసెస్లు అనేవి జరుగుతాయి. అందువల్ల ఈ సర్వే అయితే జరుగుతుందని ఒకసారి గుర్తు చేస్తున్నాను మీకు. సర్వేలు అందరూ కూడా పాల్గొని మీ వివరాలు నమోదు చేసుకోండి, ఓకేనా. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో లైక్ చేసి ఏం జరుగుతుందంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది వీడియోని. సో అలానే మీరు హైప్ చేయాలనుకుంటే హైప్ చేయొచ్చు. కామెంట్ చేసేటప్పుడు హైప్ అయితే అడుగుతున్నా, లైక్ చేసిన వెంటనే కూడా హైప్ చేసేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. టెలిగ్రామ్ ఛానల్ ఎందుకు జాయిన్ అవ్వమని చెప్తున్నానంటే ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానల్లోనే ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను, తర్వాత వీడియో చేస్తున్నాను నేను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఇదనమాట ఫైనల్గా. సో మనకు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. వీడియో నచ్చితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను.